భగవంతుడి లీల ఎలా ఉంటుందంటే అర్థం చేసుకోవడం చాలా కష్టమే. మనిషిని భగవంతుడు ఎంచుకున్నాడు అంటే చాలా రేర్గా ఎంచుకుంటాడు భగవంతుడు. ఆ మనిషికి కష్టాలు ఇచ్చేస్తాడు, స్నేహితులను దూరం చేసేస్తాడు, వ్యాపారంలో దెబ్బ కొట్టేలా చేసేస్తాడు, సొసైటీలో పేరు లేకుండా చేసేస్తాడు, నాన్న వాళ్ళందరినీ కూడా దూరం చేసేస్తాడు, బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ కూడా దూరం చేసేసి మనల్ని చిత్తడి చేసి పడేస్తాడు. ఆఖరికి ఆ మనిషి ఒంటరి జీవిగా మిగిలిపోయేటట్టు చేస్తాడు. ఎందుకంటే ఆ మనిషికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించడం కోసం చేస్తున్న ఒక మిషన్ లాంటిది అది. నిప్పుల పొలిమిలో ఒక ఇనప ముక్కని ఎంత కాలిస్తే అంత మంచి పనిముట్టు తయారవుతుంది. ఆ పనిముట్టు తయారు చేయడానికే కష్టాలు అనేవి మనిషిని స్ట్రాంగ్ పర్సన్గా చేస్తాడు దేవుడు. ఇంకోటి ఏంటంటే మన జీవితంలో ఎవరినైతే దూరం చేశాడో వాళ్ళందరూ కూడా మనకి పనికి రారు అని చెప్పి డస్ట్బిన్లో వేసేస్తాడు. మనకి కొత్త జీవితం, నీటి గుంటలో పాత నీరంతా తీసి కొత్త నీరుని ఫిలప్ చేస్తాడు. లైఫ్ ఎలా ఉంటుందంటే సూపర్ ఉంటుంది. పోయిన వాటి కోసం బాధపడద్దు, కొత్త వాటి కోసం ఎదురు చూడండి.